ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి ఈ విధంగా దేవుడు మనకు కలుగజేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో మరి పాటలతో దేవుని గణపరుద్దాం. అలాగే దేవుని యొద్ద నుంచి ఒక మాట, ఈ దినమునకు కావలసిన ఆహారము పరలోకపు మన్నాను మనం తీసుకుందాం. హల్లెలూయా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నాతో పాటు కలిసి ఏకీభవించండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న సామర్థ్యమును, దేవునిలో ఉన్న ఆ యొక్క సంతోషమును మనం అనుభవిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలమైన మేము ప్రభా, నీ సన్నిధిని ప్రేమించి నిన్ను గౌరవించి నీ అదుకు వచ్చి ప్రభా, అయా నీలో నాయన మేము ఆరాధనలోనికి ముందుకు వెళ్ళడానికి నాయన, అయ్యా మా నాయన మీ సన్నిధిలో మేము నాయన కూడుకొని నిన్ను ఘనపరుస్తుండగా ప్రభా, ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించేటట్లుగా నాయన మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామాన్ని మేము గొప్ప చేస్తుండగా, యేసు నామం ఘనపరచబడుతుండగా ప్రభా, ఉన్నతమైన కార్యాలు మేము చూడడానికి మీరే కృప కలుగచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావమును నామమునకు అర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరి దేవుని గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షాడాయ్, ఎల్ షాడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షాడాయ్, ఎల్ షాడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షాడాయ్, ఎల్ షాడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షాడాయ్, ఎల్ షాడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీవేనయ్యా. ఎల్రోయి, ఎల్రోయి నన్ను నీలా చూచువాడా, ఎల్రోయి, ఎల్రోయి నన్ను నీలా చూచువాడా, నన్ను నీలా చూచువాడా. ఎల్రోయి, ఎల్రోయి నీలా చూచువాడా, ఎల్రోయి, ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకే
నొసగువడా యెహోవా షాలోమ్. శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. ఒకవేళ స్తోత్ర బలి ఈ దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి ఈ దేవా నీకేనయ్యా. ఒకవేళ స్తోత్ర బలి ఈ దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. మాతో ఉన్నవాడా షమ్మా. నీల చూచువడా ఎల్రోయి 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 ఎల్రోయి. సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. ఒకవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 యేసయ్యానికి వందనాలు, ఘనత, ప్రభావములు అర్పించుకుంటా ఉన్నాము తండ్రి. నీకే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. లేరయా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా. ఓ లేనే లేరయా నా శృంగమా నా కేడెమా. ఓ ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. లేనే లేరయ్యా వేరే ఆధారం నా శృంగమా నా దుర్గమా. లేనే లేరయ్యా వేరే ఆధారం నా కేడెమా నా దుర్గమా. ఆరాధనా ఆరాధనా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసు నీకే ఆరాధనా.
యేసయ్యా నీకే ఆరాధన, స్తోత్రం, స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా? మీరిచ్చిన రక్షణ పాత్రను చేతపట్టి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటా ఉన్నామయ్యా. రాజా నీ సన్నిధిలో నాయనా ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని వాగ్దానం చెప్పిన దేవుడు ప్రభా. అయ్యా నీ సన్నిధిని అనుభవించే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిని ప్రేమించి, నీ సన్నిధిని గౌరవించి ప్రభా, నీ కొరకు బ్రతికే జీవితాలను నాయన మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా. ఉదయకాల సమయంలో అయ్యా నీ మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా తనుకున్నా నాయన అయ్యా నాయన ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా, ప్రతి స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ప్రభా. అయ్యా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ఘనత. హల్లెలూయా. రిఖతెలే బ్రూస్ కేంద్రియాంద్రో ఎలే బ్రూస్ కేదిరి కేరే మెనే దురుస్ దురు లెబ్రాయ్ కెందారా షికే బెరిబెరిబెరా ఇలే బ్రీఖనా త్రూజా బ్లే బ్రోజా ఈజకేలా బ్రూజా మెమో జకేల్ ద్రూజా గేర్బాహా ఇలా బ్రోజా కేరి కేరే నే బ్రోలా బ్రేకెంద్రూజా Kendrus kelbruya na katruza bribuza helbruna kaburusu kurmuza armuza marmuza marmuza ele bre bele 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 ba ele bele 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 ba rukhanda ratata tata la brosa kaya bara bara bara. దేవుని ఆరాధన చేద్దామా? దేవుని ఆత్మ చేత సంధించబడదామా? రుచా ఖేలే బ్రోసా ఖేనే త్రూంద్రో ఎలే బ్రోజా ఎలే బ్రోజా నెక్రీంద్రోజా గిల్మ్రా హసగే నుజులా బ్రోజా కేంద్రా బ్రూ ఎల్మరా ఖలా టటే డి 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 డిరికా ఎలే రే కేంద్రే బెరే 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 bidi bidi bara bara ura bara da 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 le di mane boza karduza ele le 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 mele bele bosha ker mozdara kanter buza lebro da ker monutre elembroza kalgar gara bara bala bara bala bara 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 ala le le la bala boza kala bara boza kala boza kaya moza ele preta la katra kantra buza kalder gere 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 ula bala 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 bele 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 bala ura bala 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 bele 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 bara bara rusa khatta balbara shakka truondro dribla baramane bruza ele bruza kandri androza balbruza eza bala kaur kere 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 ura bala baya moza kaya moza rikhatale bruza kala bruza ayamaya moza bayabuza 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 lebe 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 mana ketere bruza kendru labraya namoza kalgura nagil goza elbre gelbra kata ta 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 ele le 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 mona thare buza khanbruza gelmena buza gaya moza elmana gura shata ta ta libra thurundru libre kendra blabuza elmna kedra kelbura kendel borosh kedre bele 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 ala bele 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 ala bala 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 bele 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 ba ura shekedri mlamuza kelmra kine druza in bala kata labruza kere dru ro lere mene 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 bere bere ka rekhantruza galbuzana. Thank you Lord Jesus. Thank you Lord Jesus. I praise you, honor you Jesus. యేసు నామములో ప్రభా ప్రార్థిస్తా ఉన్నాము. యేసు నామములో ప్రార్థన సన్నిధి చేర్చుకోమని అడుగుతా ఉన్నా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైన దేవుని సన్నిధిని మనం అనుభవించినాం. హల్లెలూయా. ఉన్నతమైన ప్రభు యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని
మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. కీర్తనల భాగము మరి నిన్నటిదినాన 16వ అధ్యాయాన్ని మనం చూసుకున్నాం కదండి. ఈ రోజున మరి 17వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానించుకుందాం. 17వ అధ్యాయము నేను చదువుతానండి, నాతో పాటు కలిసి ఏకీభవించండి. హల్లెలూయా. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు. నేను నీకు మొర్రపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకింపుము. నీ శరణుజొచ్చిన వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనినట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూర్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆత్రుపడు సింహము వలె చాటైన స్థలములలో పొంచుకొని కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగల వాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేల్కొనినప్పుడు నీవు స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు చాలా క్లియర్గా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క కాపుదల, ఆయన న్యాయము జరిగించువాడు, నా ప్రార్థన అంగీకరించువాడని చాలా స్పష్టముగా ఆయన సన్నిధి నుండి దేవుని యొక్క భద్రత నాకు వస్తుంది. రాత్రివేళ నన్ను దర్శించి నా హృదయం పరిశీలించి నన్ను పరిశోధించమంటా ఉన్నాడు. నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి చేత నా దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఈరోజు ఈ రెండు విషయాలు, దురాలోచన, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మన నోటి మాట చేత దేవుని వాక్యాన్ని అతిక్రమింపకూడదు. అలాగనే దురాలోచన చేత కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమింపకూడదు. చాలాసార్లు మనుషులను పాడు చేసేవి ఏంటంటే, మన కంటికి కనిపించవు కానీ నీ యొక్క ఆలోచనని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. కానీ దేవుడు మాత్రమే నీ ఆలోచనని కంట్రోల్ చేయడానికి ఆయనకి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. నీ ఆలోచనని దేవునికి అప్పగించుకోవాలి. అందుకనే మన ఆలోచన, నరుడి హృదయంలో అనేక ఆలోచనలు పుడతా ఉంటాయంట. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనిషిని యొక్క ఆలోచనలు విపరీతముగా పరిగెత్తుతూ ఉంటాయి. ఒక్కొక్కరి ఆలోచనలకి ఎవరైనా ఒక వీడియో జాక్ కానీ తగిలిస్తే అది స్క్రీన్ మీద వస్తూ ఉందనుకోండి, ఎంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది నాకు ఈ ఆలోచనల విషయంలో. అందుకే హృదయం పరిశీలించి తిని నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నన్ను అతిక్రమింపను. హల్లెలూయా. ఏ దురాలోచన కూడా కానరాలేదు అంటే దేవునికే ఆ మాట చెప్పగలుగుతా ఉన్నాడంటే
గమనించాలి. దేవుని సన్నిధి కొరకు ఆశపడే ఉన్నతమైన వ్యక్తి. ఇక్కడ 5వ మాట ఏమందంటే, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. మన కాలు జారిపోకుండా ఏం చేయాలో తెలిసిన ఆయన మార్గముల యందు మన నడకలను స్థిరపరచుకోవాలి. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న దేవుని ప్రజలారా, నీ యొక్క మార్గము యందు ఆయన నడకలను స్థిరపరచుకొని నీవు నడిచినట్లయితే దేవుని అంటే నీ వెళ్ళే మార్గములో ఆ దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. స్థిరపరచుకుని నా కాలు జారలేదంటా ఉన్నాడు. అంటే గమనించాలి, మన కాలు జారిపోకుండా ఎప్పుడు మనం స్టాండ్ తీసుకోగలమంటే దేవుని యొక్క మార్గముల యందు మనము మన నడకని నడవాలి. అంటే దేవుని చిత్తానుసారమైన మార్గముల యందు నువ్వు నడవగలగాలి. ఒకటేంటి నీ ఆలోచన, తర్వాత ఏమో నీ నోటి మాటలు, అలాగే ఇక్కడ నడకంటే నీ కాళ్ళు అనమాట. ఓకే, ఎక్కడికి వెళ్తా ఉన్నావు, ఎవరిని కలుస్తూ ఉన్నావు, ఎటువైపు తిరుగుతూ ఉన్నావు, అది జాగ్రత్తగా ఆలోచించి ఆ దేవుని యొక్క మార్గముల యందు నువ్వు నడిచినట్లయితే నీ కాలు జారిపోకుండా ఆయన నిన్ను ఎత్తిపట్టుకుని శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల నుండి కుడి చేత రక్షించువాడా. అంటే దేవుని యొక్క కుడి హస్తం చేత నేను రక్షిస్తాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. అంటే ఎంత మంచి మాట. కనుపాపని ఒక కనురెప్ప ఎలా అయితే కాపాడుతుందో అలా కాపాడమని అడుగుతూ ఉన్నాడు దేవుడు. మరి నిశ్చయముగా అటు కాపుదల మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వారు తమ హృదయంలో కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వంగా ఎప్పుడైతే నీ హృదయము కఠినమవుతుందో ఏమైతే తెలిసిన నీ నోరు గర్వంగా మాట్లాడుతుంది. అందుకే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని మృదుత్వంతో నింపుకోవాలి. మంచి విషయాలతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మంచి మాటలే మన హృదయంలో మన నోట్లో నుంచి బయటకు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి హృదయంలోనికి ఎప్పటికప్పుడు మంచి విషయాలు, దేవుని సంగతులు, దేవుని విషయాలను మనం ఏం చేసుకోవాలి తెలిసిన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సంగతులనే నీవెప్పటికప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే చివరికి ఏమంటా ఉన్నట్టు తెలిసిన అడుగులు జారు ఆడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలటకు కూల్చుటకు గురి చూచుచున్నారు, వారు చీల్చుటకు ఆతురపడి కొదమసింహం వలె ఉన్నారంట. శత్రువు సాతానుడు కొదమసింహం, నేనైతే నీతి గలవాడిని. వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన సాతానుడు మీకు గుర్తుపెట్టుకోవాలి, నేనైతే నీతి గలవాడినాయి, నీ ముఖ దర్శనం చేస్తాను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఎప్పుడైతే ఈ విధంగా లేచినప్పుడు ఆయన ముఖ దర్శనంతో, ఆయన స్వరూప దర్శనంతో నువ్వు లేగడం, నువ్వు వెళ్ళడం, ఆయన నీ హృదయంలో పెట్టుకోవడం. హల్లెలూయా. నీతి గలవాడిని, నేనైతే నీతి గలవాడిని. అంటే నేను దేవుని యొక్క బిడ్డగా, నేను దేవుని యొక్క వాగ్దాన పుత్రుడిగా, నేను దేవుని మాట చొప్పున నా నడకను, నా పడకను, నా ఆ హృదయ ఆలోచనని, నా యొక్క వినికిడిని నేను దేవునికి అప్పగించుకుంటానని ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తావో ఆ దేవుడు మరి నిశ్చయంగా నీ జీవితంలో మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకుందును. దేవుని యొక్క దర్శనంతోనే తిని ఆశ తీర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీవు అట్టి ఆలోచన కలిగి ఉన్నావా? దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నా. ప్రేమ కలిగిన దేవుని నాయనా దేవానికి వందనాలు అయ్యా. ఇగో నీ ప్రియబిడ్డలు ప్రభా, అయ్యా ఈ ఉదయకాల సమయంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని, ఈ మాటని ప్రభా మీరు స్థిరపరచమని అడుగుతా ఉన్నా, సహాయం చేయమని అడుగుతా ఉన్నా ప్రభా. అయ్యా ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడివి. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో తండ్రిని ఎరిగిన దేవుడు ప్రభా. బిడ్డల విషయంలో గొప్ప కార్యములు జరిగించమని అడుగుతా ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల 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 ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక అని ప్రకటిస్తా ఉన్నా. అనారోగ్య స్థితిలో ఉంటే విడుదల కలుగునుగాక. మరి ముఖ్యంగా మా సంఘ బిడ్డలను పేరు పేరున ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. అయ్యా నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు బలపరచండి. ఉదయకాలపు దీవెనలు ప్రభా వారు అనుభవించడానికి కృప దయచేయమని అడుగుతా ఉన్నా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కాపుదల ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. రేపు మళ్ళీ ఇదే సమయానికి దేవుని సన్నిధిలో మనం కలుద్దాం. అంతవరకు దేవుడు తన రెక్కల చాటున మనం భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.